ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తిరుపతి నగరంలోనే ఏదైతే ఇటు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న DBR థియేటర్ ఎదురుగా ఉన్న ఒక చిన్నపాటి శివాలయంలో రాత్రి నుంచి ఒక విచిత్రమైన వార్త దావాలంగా వ్యాపించింది. శివుడు కన్ను తెరిచారంటూ పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో భక్తులు చేరుకోవడంతో స్థానికులతో పాటు ఏదైతే తిరుపతి వాసులంతా ఇక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని ఈ ప్రదేశంలో ఏదైతే ట్రాఫిక్ను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే టీటీడీకి సంబంధించి గోవిందరాజు సత్రాలకు సంబంధించిన కాంపౌండ్లోనే ఈ దేవాలయం ఒక వారగా నిర్మించారు స్థానికులు. దీంతో నిన్న రాత్రి నుంచి ఏదైతే శివుడు కన్ను తెరిచారంటూ పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి స్థానికులు నిన్నటి నుంచి పూజలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి స్థానికులు చేరుకొని పూజలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. గుంపులు గుంపులుగా చేరుకున్నారు ఇక్కడికి. అయితే వీరు చెప్తున్నది ఏమంటే రాత్రి శివుడు కన్ను తెరిచాడు, దీంతో పూజలు చేస్తున్నామంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఇటు చూస్తే ఇటు ఆటో స్టాండ్ వారే ఈ విషయాన్ని ముందుగా గుర్తించారు. బాబు చూడడానికి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చావు? కొర్లగుంట. మీకు ఎవరు చెప్పారు రాత్రి? వెళ్తుంటే చూద్దాం అంటే కన్ను తెరిచాడని అదే చెప్తే చూసావు అంటే నమ్ముతున్నారా మీరు? నమ్మాలి కదా దేవుడు. మొత్తం మీద అయితే ఈ ప్రాంతానికి సంబంధించి కొంత వివాదం కూడా ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. ఏదైతే టీటీడీకి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఏదైతే ఇటు కాంపౌండ్ వాల్ ఉంటే ఈ కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి టీటీడీ ఈ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం కాంపౌండ్కు ఈ రహదారికి ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడి నుంచి దేవాలయాన్ని తొలగించి మరో చోట నిర్మిస్తాము అని చెప్పిన నేపథ్యంలోనే ఈ పుకారు కూడా లేవనెత్తారని కూడా అంటున్నారు. మొత్తం మీద ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే గోవిందరాజు సత్రాలను నూతనంగా నిర్మిస్తున్నారో ఆ కాంపౌండ్ నుంచి ఇటు లోపలికి ఇటువైపు ఉంది. ఈ కాంపౌండ్ లోపలే స్థానికుల అనుమతి లేకుండా దేవాలయం నిర్మించారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ విషయం బయటపడడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. సార్ చూశారు కదా మీరు, మీకేమనిపించింది? సార్ ఇది విభూతి ఎవరున్నా కన్ను మార్క చేస్తున్నారా అని అనిపిస్తుంది నాకు. కళ్ళు తెరిచారంటే పర్టికులర్ కొద్దిగా ఏదైనా ఐడెంటిఫై ఉండాలి కదా, అది విభూతితో చేత్తో దిద్దినట్టుగా నాకు అనిపిస్తుందండి. శివుడు కన్ను తెరిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకేమో చెప్పేముంది, శివుడు కన్ను ఎవరు చూస్తారు సార్, ఎవరు చూడలేరు శివుడు కన్ను తెరిస్తే అంతా. మూడో కన్ను తెరిస్తేనే బూడిద అంటారు, అటు రెండు కళ్ళు చూడాలంటే భయపడాలా ఇప్పుడు. ఇది మటుకు నాకు అదే విభూతితో ఎవరు చేత్తో దిద్దుంటారని నేను అనుకుంటున్నానండి. క్రియేషన్ అనిపిస్తుంది అంతే, క్రియేషన్ ఊరికన్నా లైట్ కనిపిస్తుంది అంతే. ఏదైతే స్థానికులు చాలా మంది ఈ విషయాన్ని నమ్మడం లేదు. మరోవైపు మొత్తం మీద ఈ గోడ ఇష్యూతోనే ఇది బయటపడిందని కూడా చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ గతం నుంచి స్థానికంగా ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఒక చిన్న దేవాలయాన్ని శివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఇప్పుడు ఏదైతే కాంపౌండ్ వాళ్ళ వివాదం తెర మీదకి రావడంతో ఈ ఇష్యూ బయటపడిందని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇది శివుడు కన్ను తెరిస్తే ప్రపంచం పూర్తిగా భస్మీపట్నం అవుతుందని నమ్మకము ఏదైతే హైందవ ధర్మంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ శివుడు కన్ను తెరిచాడంటూ నిన్న రాత్రి నుంచి హడావిడి కొనసాగుతుండడం, దాంట్లో పాటు కొంతమంది స్థానికులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తుండడం కూడా పెద్ద ఎత్తున కలవరం సృష్టిస్తుంది. మరోవైపు పోలీసులు ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది పోలీసులు ఇక్కడ సెక్యూరిటీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. వీరు నిన్న రాత్రి నుంచి విడతల వారికి ఇక్కడ బందోబస్తును చూస్తున్నారు. ముఖ్యంగా ఇది అత్యంత కీలకమైన రద్దీ అయిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉండడం వల్ల పోలీసులు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని పర్యవేక్షించున్నారు. మీకు ఎప్పుడు తెలిసింది ఇది? నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఈ ఏరియానేనా మీది? కన్ను తెరుస్తుంది అంటావా స్వామి? మనకి కన్ను తెరిస్తే ఏం పరిస్థితి? అమ్మా మీరు చూసారమ్మా కన్ను తెరిచాడమ్మా? తెల్లారి బాగా కనబడింది నైనా. తెల్లారి బాగా ఇప్పుడున్న అంతగా ఉంది, తెల్లారి మాత్రం బాగా స్వచ్ఛంగా నాయన రెండు కళ్ళు బాగా తెరిచినాడు. కళ్ళు తెరిస్తే శివుడు కళ్ళు తెరిస్తే భస్మం అవుతారా అది ఇది అంటారు కదా మరి? అది లేదు నాయన, ప్రజల కోసం నాయన కూడా తోడు అవుతా ఉన్నాడు అంతే. మొత్తం మీద అయితే స్థానికులు కొంతమంది నమ్ముతున్నారు, మరికొంత నమ్మడం లేదు. మొత్తం మీద ఈ వ్యవహారం పైన ఏదైతే నిజాలు ఏమో తెలుసు కానీ నమ్మకము, ప్రజల యొక్క నమ్మకం మాత్రం శివుడు కళ్ళు తెరిచాడు, ఆయన చూడడానికి ఇక్కడ బారులు తీరి ఉన్నామని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.